అండ్ రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కిర్లంపూడిలో ఆటో డ్రైవర్లు ఆందోళన. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొని వచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా మోటార్ వెహికల్ డ్రైవర్ల భారత్ బంద్ పిలుపు మేరకు శ్రీ ప్రసన్న ఆంజనేయ ఆటో డ్రైవర్స్ యూనియన్, లక్ష్మీ గణపతి ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కిర్లంపూడిలో ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం డ్రైవర్ల మెడకు ఉరితాడ లాంటిదన్నారు. తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు బర్రే సింహాచలం, పీలా రమణ, బేరా రామకృష్ణ, కట్టు శ్రీను, ఆడారి కుమార్, గండె నల్లబాబు, నానాజీ, ప్రభు కుమార్, షేక్ రాజుతో పాటు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ రోజు డ్రైవర్ల యొక్క డిమాండ్. హిట్ అండ్ చట్టాన్ని హిట్ అండ్ చట్టాన్ని హిట్ అండ్ చట్టాన్ని హిట్ అండ్ చట్టాన్ని పెట్రోల్ డీజిల్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు హిట్ అండ్ రన్ చట్టాన్ని హిట్ అండ్ రన్ చట్టాన్ని మాస్టర్ విశాలమైన రోడ్లు బతుకుల రోడ్లను ఆలోచించండి. బయట వెళ్తున్న వాళ్ళని ఎవరైనా కానీ ఇష్టంగానేటువంటి చట్టం అది ప్రతి ఒక్కరికి ఉత్సాహంతో సమానం. అది ఇష్టం అంటే సంస్థలు ఎవరైనా ఉద్దేశం పోతే బండి నోట్ చేసి కేవలం కంప్లైంట్ చేస్తే కనుక అతనికి 10 లక్షల రూపాయలు 10 సంవత్సరాల పాటు జైలు పెట్టాను. యాక్సిడెంట్ అనేటువంటిది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంది. అంటే యాక్సిడెంట్ జరగకుండా ప్రభుత్వం తీసుకోవడానికి అనేకమైనటువంటి భద్రతా చర్యలు కూడా ఉన్నాయి. అవి తీసుకోవడం అనేసి ప్రజల మేడకి ప్రభుత్వం తీసుకోవడం నిర్ణయం వల్ల విదేశంలో అతిపెద్ద రంగంలో ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ప్రైవేట్ పరంగా బడా వ్యక్తులు చేతిలో పెట్టడానికి ఒక కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎత్తులలో భాగంగా ఈ ఇష్టం అన్నటువంటి చట్టం ఇస్తున్నాడు. కాబట్టి పేద ప్రజలమైనటువంటి మన అందరం కూడా ఇటువంటి వారికి